ఎన్నాళ్ళు ఎలా ఉంటాయో, పరిస్థితులు ఎలా మారుతాయో, బ్యాడ్ టైం అంటే ఏంటో, పట్టుకున్నదల్లా బూడిదగా మారటం ఎలా ఉంటుందో బీఆర్ఎస్ పార్టీని చూస్తే బాగా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కేసీఆర్ పరిస్థితి ముందు నువ్వు వెనక గొయ్యి అన్నట్టుగా మారిపోయింది. ఒకటి కావాలి అంటే మరొకటి కోల్పోవాలి అన్న పరిస్థితి ఆయనకి ఇప్పుడు వచ్చింది. ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సిందే. ఎందుకంటే కవితకు బెయిల్ రావటం, కొడుకు రాజకీయ భవిష్యత్తు, ఈ రెండిట్లో ఒక వైపే డిసైడ్ చేసుకోవాల్సిన సీన్ ఇప్పుడు కనిపిస్తుంది. మరి కేసీఆర్ జంక్షన్లో ఉన్నారా? ఏం ఆలోచిస్తున్నారు? కేసీఆర్ కు అసలు సెసలు అగ్ని పరీక్ష. కూతురు బెయిల్ ముఖ్యమా? కొడుకు భవిష్యత్ ఆలోచిస్తారా? రెండు ఆప్షన్లలో తేలాల్సింది ఒక్కటే. మరి త్యాగం చేసేది ఎవరి కోసం? రైట్, టైం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఒకప్పుడు ప్రజాప్రతినిధులకైనా ప్రజలకైనా కేసీఆర్ దర్శన భాగ్యమే మహాప్రసాదం అన్నట్టుగా ఉండేది. అపాయింట్మెంట్ కోసమే గంటల తరబడి వెయిటింగ్. ఒకవేళ ఇచ్చినా నాటి ప్రగతి భవన్ గేట్ లోపలికి రావాలని ఎప్పుడు పిలిపొస్తుందో తెలియదు. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అది సంగతి. టైం అంతా బాగున్నప్పుడు ఏం చేసినా చెల్లుతుంది. మరి అదే బ్యాడ్ టైం వస్తే మాత్రం ఇప్పుడు కేసీఆర్ మాదిరి పరిస్థితి ఉంటుంది. మామూలు బ్యాడ్ టైం కాదిది. కేసీఆర్ ఇప్పుడు కంప్లీట్ జంక్షన్ లో ఉన్నారు. ఎటెళ్లాలో తెలియదు, ఎటు వెళితే ఏమవుతుందో తెలియదు. పోనీ నిర్ణయం తీసుకోలేని దుస్థితి. అయినా సరే ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది. సో కేసీఆర్ చౌరస్తాలో ఎందుకున్నాడు? ఆరాంసే ఫామ్ హౌస్ లో ఉన్నారు కదా అనుకోవచ్చు. ఉన్నది ఫామ్ హౌస్ లోనే అయినా గులాబీ బాస్ బ్రెయిన్ లో చాలా ఆలోచనలు తిరుగుతున్నాయి. ఎందుకంటే జీవితంలో ఏదైతే కఠిన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి రావద్దు, సరిగ్గా ఇప్పుడు అదే సిట్యువేషన్ వచ్చేసింది. తిరుగులేదు, ఎదురులేదు అనుకున్న సీన్ నుంచి ఏది ముట్టుకున్నా షాక్ తగిలే పరిస్థితే కనిపిస్తోంది. కానీ ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. అదేంటంటే కూతురు కవిత వైపు నిలబడటమా, లేదంటే కొడుకు రాజకీయ భవిష్యత్కు నష్టం లేకుండా చూసుకోవటమా? ఈ రెండు ఆప్షన్లలో ఒకటైతే ఖచ్చితంగా తేల్చుకోవాలి. కానీ అదే తేలటం లేదు. అందుకే కేసీఆర్ ఇప్పుడు చౌరస్తాలో ఉన్నారు. ఏం చేస్తే కేసీఆర్ కు రిలీఫ్ దొరుకుతుంది? ఎటువైపు నిలిస్తే పరిస్థితి కుదుట పడుతుంది? ఈ లెక్కలను ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం. ఢిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్నారు. ఈడీ కేసు కాబట్టి బెయిల్ ఎప్పుడొస్తుందో చెప్పలేని సిట్యువేషన్. ఇంకోటి సిబిఐ కేసు కూడా ఎలాగో ఉండనే ఉంది. ఈ కేసులో నిందితులందరిపైన ఈడీ, సిబిఐ రెండు కేసులున్నాయి. ఒక దాంట్లో బెయిల్ వచ్చినా ఇంకో దాంట్లో జైల్లో ఉండాల్సిన సిట్యువేషన్. అందుకే తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ కేసులో సుప్రీంకోర్టు కండిషన్లతో కూడిన బెయిల్ ఇచ్చినా సిబిఐ కేసులో మాత్రం జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. కవిత విషయంలోనూ భవిష్యత్తులో అదే జరుగుతుంది. సో ఈ కేసు తెగటం, ఒక కొలిక్కి రావటం, నిందితులకు బెయిల్ రావటం అంటే ఏళ్లకేళ్లు పట్టే వ్యవహారంగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఢిల్లీ డిప్యూటీ మాజీ సీఎం మనీష్ సిసోడియా ఏడాదిన్నర నుంచి తీహార్ జైలుకే పరిమితమయ్యారు కాబట్టి. సో ఇప్పుడు కేసీఆర్ కు గల్లీలో బలం లేదు, ఢిల్లీలో బలం లేకుండా పోయింది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్కటంటే ఒక్క సీట్ కూడా దక్కలేదు. రాజ్యసభలో మాత్రం 4 ఎంపీలున్నారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కవితను బయటకు తీసుకురావాలంటే ఢిల్లీ లెవెల్లో బలమైన లాబింగ్ చేయాల్సిందే. ఏదో మమ అన్నట్లు ఉంటే కుదరని పని. అందుకే కేటీఆర్, హరీష్ రావు వారం రోజుల పాటు అక్కడే మకం వేశారు. ఎవరెవరిని కలిశారు, ఏమేం చేశారన్నది అంతా రహస్యంగానే ఉంది. ఆ మీటింగ్స్ అవుట్కమ్ ఏంటన్నది కూడా బయటకు రావాల్సి ఉంది. కేసీఆర్ దగ్గర ప్రస్తుతానికి కొన్ని అస్త్రాలే మిగిలున్నాయి.
రాష్ట్రంలో ఓవైపు చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ లో చేరుతున్నారు. రేపో మాపో బీఆర్ఎస్ఎల్పీ విలీనం జరిగిపోతుందన్న ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు చూస్తే బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలను బీజేపీ వైపు తరలించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయన్న ప్రచారమైతే బలంగానే వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు ఎంపీల తరలింపు సరే, ఇప్పుడు కేసీఆర్ ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నారట. ఎందుకంటే కూతురు విడుదల కోసం ప్రయత్నిస్తే పార్టీని పణంగా పెట్టాల్సిందే అంటున్నారు. అదే చేస్తే కొడుకు కేటీఆర్ రాజకీయ భవిష్యత్ లేకుండా పోతుంది. ఎందుకంటే పార్టీ నిర్మాణం జరిగి గత 10 ఏళ్లు అధికారంలో ఉండి చక్రం తిప్పిన కెపాసిటీ కలిగి ఉండి ఇప్పుడు ఏకంగా మొదటికే చేతులెత్తేయటం అంటే భవిష్యత్తేమీ ఉండదు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, బలం పుంజుకుంది. ఇంకోవైపు చూస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ స్పేస్ ను బీజేపీ ఆక్రమిస్తూ వస్తోంది. ఇక పూర్తి స్థాయిలో కేసీఆర్ చేతులెత్తేసిన కూతురి కోసం పార్టీని ప్రత్యక్షంగా పరోక్షంగా విలీనానికి సిద్ధపడ్డా ఇక అంతా జరిగిపోతుంది. అందుకే ఈ కథ చాలా దూరం వెళుతోంది. నిజానికి కేసీఆర్ ను అపర చాణక్యుడిగా ఇన్నాళ్లు ఆ పార్టీ నేతలు చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ అపర చాణక్యమంతా బయటకు రావాల్సిన సిట్యువేషన్. నిజానికి కేసీఆర్ తెలంగాణ ఇక వచ్చేస్తుందనగా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని అన్నారు. కానీ అలా జరగలేదు. ఇప్పుడు ఢిల్లీ బీజేపీ పెద్దల దగ్గరికి రాయబారాలు నడుపుతున్న కథ ఎక్కడికి వెళుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. కేసీఆర్ కు ఇప్పుడు మొదటి ఆప్షన్ ఇప్పటికిప్పుడు జరగాల్సిన పనేంటంటే కవిత బయటకు రావటం. అందుకోసమే కేటీఆర్ హరీష్ రావును వారం రోజుల పాటు ఢిల్లీకి పంపారు. వారిద్దరూ మిలాఖతయ్యారు. ఆ మధ్య కవిత ఈ లిక్కర్ కేసులో అప్రూవర్ అవుతారన్న ప్రచారం కూడా జరిగింది. నిజానికి అప్రూవర్ అయిన వారికి వెంటనే బెయిల్ వచ్చింది. కానీ అలా చేస్తే మొదటికే మోసం అనుకుంటున్నారు. అందుకే ప్లాన్ బి అమలు చేస్తున్నట్లు ప్రచారమైతే జరుగుతోంది. కేటీఆర్ హరీష్ రావు వారం రోజులు ఢిల్లీలో ఉండి ఏం చేశారన్న విషయాలపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. బీజేపీలో ఎవరిని కలిస్తే పని జరుగుతుందన్న విషయాలపై ముందుగానే ఓ అంచనాకు వచ్చి పార్టీ సంస్థాగత కార్యదర్శి బిఎల్ సంతోష్ ను అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసినట్లుగా అయితే ప్రచారం జోరందుకుంది. వీరైతేనే మ్యాటర్ ను మోదీ అమిత్ షా దగ్గరకు పోస్టు చేస్తారని బహుశా అనుకుని ఉండొచ్చంటున్నారు. అయితే గత చరిత్ర చూస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ వచ్చిన ప్రధాని మోదీ కేసీఆర్ పై డైరెక్ట్ అటాక్ చేశారు. తన కుమారుణ్ణి సీఎంని చేస్తానని ప్రతిపాదన తన దగ్గర చేశారని మోదీ అప్పట్లోనే విరుచుకుపడ్డారు. ఇదేమైనా రాజరికమా అని ప్రశ్నించారు. కేసీఆర్ తో పొత్తు ప్రసక్తే లేదన్నారు. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. కేసీఆర్ ఇప్పుడు తన కుమార్తె కోసం అసాధారణ ప్రతిపాదన ఏదైనా పెట్టి ఉంటే బీజేపీ నిర్ణయం తీసుకోవటం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు. ఇంకోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు అప్పట్లో బిఎల్ సంతోష్ ను ఇరికించే ప్రయత్నం చేసింది నాటి కేసీఆర్ సర్కార్. బిఎల్ ను నిందితుల జాబితాలో చేర్చి విచారించే ప్రయత్నం చేశారు. కానీ అది జరగలేదు. అక్కడికే ఆగిపోయింది. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు బిఎల్ నే ఆశ్రయించే పరిస్థితికి బీఆర్ఎస్ వచ్చిందా అన్న డౌట్లు వినిపిస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.